నాయనా ఏమిటండి ఇంటికి పెద్దవాడివి, సంసారాన్నంతా చక్కదిద్దుకోవాల్సిన వాడివి. నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? నా మాట విను, రా ఇంటికి రా. అర్థం లేని అనుమానాలతో అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అంతేకాని వాళ్ళిద్దరిలో ఏ దోషం లేదురా. నా మాట నమ్ము. కన్న తల్లిని నీ చెడు కొడతానా నేను? నీ క్షేమం కంటే నాకు కావాల్సిందేముంది? రా నాయనా, రా ఇంటికి పోతాందా. అమ్మా, నీ మాట కాదంటున్నాను అనుకోకు. నేనా ఇంటికి రాలేనమ్మా. రాలేవా? రాలేవా? ఇద్దరి బిడ్డల్ని కన్నాను, ఇద్దరిని పోగొట్టుకుని నేను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంటాను? ఆ ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏమని బ్రతుకుతాను? వద్దు నాయనా, వద్దు. నా మాట విను, నా తండ్రి గారు. నా ఇంటికి పోదాన్నా. అంతేనా? రావా? పోతాను, నేనే పోతాను. ఆ తర్వాత నా శవాన్ని చూడడానికైనా రండి. అమ్మా, 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 అంత మాటలకమ్మా. నా మనస్సులో బాధను అర్థం చేసుకోవటం లేదమ్మా. అదుండగా నేను ఆ ఇంటిలోకి రాలేనమ్మా. అంతేనమ్మా, అది వెళ్ళాలి. నేను ఆ ఇంటికి రావాలి. చివరికి చెప్పే మాట, అంత పాపం ఏం చేసిందిరా అది? నువ్వు కాదన్నా కాల తన్నినా నిన్నే దైవంగా భావించి పడుంది. ఏనాటికైనా నీ మనసు మారి ఏలుకుంటావన్న ఆశతో బ్రతుకుతూ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతానంటావా? తల్లి లేని బిడ్డే దాని బ్రతుకే ఏం కావాలి? భర్త కాకుండా పోయి పుట్టినింట్లో ఉండడం కన్నా ఆడదానికి ఇంకా అవమానం ఏం కావాలి? వద్దు నాయనా, వద్దు. నీకు తెలీదు, నా మాట విను. సుగుణ నిజంగా సుగుణ. అమ్మా, నాయనా, నీకు ఆఖరి మాట చెప్తున్నాను. కొడుకు కావాలో కొడుకు కావాలో తెలుసుకో. అత్తయ్య వారు రాలేదా? ఏమన్నారు? సుగుణ, అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏం చెప్పమంటావు తల్లి? ఏమిటి నాకు అగ్ని పరీక్ష? ఈ కాపురాన్ని ఎలాగైనా కాపాడుతండి, కాపాడు. ఏం జరిగింది? వారు ఏమన్నారు? ఎలా చెప్పండి తల్లి, అంత ఘోరమైన మాట నేను ఎలా చెప్పను? చెప్పండి అత్తయ్య. వారేమన్నా పర్వాలేదు, వారి సంతోషమే మనకు కావాల్సింది. సుగుణ, నువ్వు ఏంటత్తయ్య? నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో అడుగు పెట్టాను. నేను నా ఇంటి కోడలుగా చేసుకుని నీ గొంతు కోసానమ్మా, నీ గొంతు కోసాను. అలాంటి కొడుకులు కన్నానమ్మా. వాడికి నేను ఎంతగానో చెప్పాను, ప్రాధేయపడ్డాను. నా మాట వినలేదు. నన్నేం చేయమంటావు తల్లి? నాకు సావైనా రాలేదు. ఈ పాపాన్నంతా మూట కట్టుకోవడానికే భగవంతుడు నాకు ఈ ఆయుర్దాయం ఇచ్చాడు తల్లి. మీరెందుకు బాధపడతారు? నేను నోచుకున్న నోమే అంత, దానికి ఎవరేం చేస్తారు? వారిని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాను. కనీసం వారి మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు. వారికి ఇష్టం లేని నేను వారికి ఇష్టమైన ఈ ఒక్క పని అయినా చేస్తాను. భర్తకు దూరమైన ఆడది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి.
అంత ఘోరం చెయ్యకు. అందరితో పాటు నువ్వు కూడా నన్ను హింస పెడతావా తల్లి? వద్దు, నా మాట విను. కాలం ఇలాగే ఉండదు. వాడి మనసు మారకపోదు. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. కాస్త ఓపిక పట్టు. అంతవరకు పుట్టింట్లో ఉండు. పుట్టింటిగా ఏ ముఖం పెట్టుకు వెళ్ళను. ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే మన ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకోవలసిన వాళ్ళు. కన్న తల్లి లాంటిదా? నా మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఒక్కటే నాకు మిగిలింది. మీ ఇష్టం. ఏమమ్మా సుగుణ, ఇదేనా రావడం? ఊళ్ళో అంతా కులాసా? కులాసనే అక్కయ్య. ఏ సీతమ్మిని ఒకదానివే వచ్చా? అబ్బాయేడి అన్నట్టు మీ ఆయనేడి? మీ ఆయన ఒక్కసారైనా చూపించావు? చూపిస్తూ కొరుకు తినేస్తావా ఏమిటి? ఆయన మాట సరి. దీనికైనా పెళ్ళయ్యాక ఇన్నాళ్ళ గదం ఆపించాం. అంత వదలకుండా అంత పెట్టుకున్నాడే మీ ఆయన. అంతా మీ ఆయనలాగా ఉంటారా? పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి దేశాలంటూ తిరుగుతూ. ఓ అమ్మ, మేము కూడా ఇంతకన్నా ఎక్కువగా ఉన్నామలేవమ్మా. 4 పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. అరే అదేమిటమ్మా అలాగే నిలబడిపోయారే? లోపలికి రండి. రామ్మా సుగుణ రా. అదేంటన్నయ్యా, కడుపుతోటి ఉండమ్మాయిని అలాగే లోపలికి తీసుకెళ్తారా? కాకుండా మా ఆర్త పట్టుకొస్తాను. ఏం చేయను? ఆడదిక్కులేని సంసారం. ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? ఏం చెల్లమ్మా, ఉన్నట్టుండి ఇలా వచ్చేసారే. ఒక కార్డు ముక్కైనా రాయలేకపోయారా? నేను స్టేషన్కి వచ్చేవాడిని. ఏమిటో అన్నయ్య అలా వచ్చేసి లోపలికి వెళ్ళమ్మా. మామయ్య, పెళ్లి ఎక్కడో చేసి పక్కన పెట్టకుండా తప్పించుకున్నావు. శ్రీమంతం అలా జరగటానికి వీల్లేదు. చాలా గొప్పగా చేయాలి. దానికేమిటమ్మా, భగవంతుడు ఇంతటి చల్లని చూపు చూస్తుంటే పప్పన్నానికి తక్కువ. రామ్మా సుగుణ రా. చెల్లమ్మా నాన్న, మీరింకా కాఫీ తీసుకోలేదు? లేదమ్మా, నీ చేతి మీదుగా మనందరికీ కాఫీ పెట్టి తీసుకురా తల్లి. ఏం చెల్లమ్మా, కూర్చో. అల్లుడు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. బండి సిద్ధంగా ఉంది రామ్మా. వస్తున్నా అన్నయ్య. సుగుణ, వెళ్ళొస్తామ్మా. అత్తయ్య, నా పరిస్థితి అంతా మీకు బాగా తెలుసు. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నీ నేను చూస్తాగా. నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదత్తయ్య, ఆయనకి ఇష్టం లేకపోయింది. ఇన్నాళ్ళు ఆయన చూస్తూ ఎలాగో బ్రతకదాన్ని. ఇప్పుడు అది లేకపోయింది. చావలేక బ్రతకలేక ఉన్నాను. ఇలా ఎంతో కాలం ఉండలేను. ఎలాగైనా ఆ మాట నాకు చెప్పాలమ్మా. ఆ మాత్రం నాకు తెలియదు. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. విచారించు. వెళ్ళు. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వెళ్ళొస్తా తల్లి. అబ్బాయి ఎక్కడ రతయ్య?
ఏమోనమ్మా మీరు వెళ్ళిన రోజు నుంచి ఇంతవరకు అయ్యగారు కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటాం. త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి.